అందరికీ నమస్కారం. ప్రీవియస్ క్లాస్ లో మీకు ఆర్గానిక్ పార్ట్ 3 లో ప్రిఫిక్స్ నేమ్ సఫిక్స్ నేమ్ గురించి చెప్పాను మీకు. ఈ క్లాస్ లో వాటికి ఎగ్జాంపుల్స్ కింద మనం చూద్దాం. ప్రిఫిక్స్ నేమ్ సఫిక్స్ నేమ్ ఏ విధంగా రాయాలి ఏంటి అనేది మనం చూద్దాం. అందులో మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే ఆల్కైల్ గ్రూప్స్. ఈ ఆల్కైల్ గ్రూప్స్ గురించి తెలుసుకున్నామంటే మనకి కెమిస్ట్రీలో కొన్ని ఐయుపిఎస్ నామినిక్లేచర్ ఈజీగా ఉంటుంది. సో ఈ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఏంటంటే మనకి హైడ్రోకార్బన్స్ అని స్టార్టింగ్ లో చెప్పాను మీకు. హైడ్రోకార్బన్స్ ఏమి వస్తాయి? ఆల్కేను, ఆల్కీను, ఆల్కైల్. అందులో ఆల్కైల్ లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చేవే ఆల్కైల్ గ్రూప్స్. మీకు ఎలాగో చూద్దాం. ఆల్కైల్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n+2. ఇందులోకి ఒక హైడ్రోజన్ తీస్తే అప్పుడు ఏమొస్తుంది? CnH2n+1. ఇక్కడ బాండ్ ఎందుకు రాస్తామంటే కార్బన్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది. ఒక హైడ్రోజన్ తీసేసాం, మరొకటి ఏదో రావాలి కాబట్టి బాండ్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ CnH2n+1 గా చూపిస్తాం. సో ఆల్కైల్ గ్రూప్స్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n+1. ఈ ఆల్కైల్ గ్రూప్స్ ని ఆర్ అనే ఒక లెటర్ ద్వారా ఇండికేట్ చేస్తాం. ఎక్కడైనా సరే ఆర్ అని వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆల్కైల్ గ్రూప్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ లో చూడండి, ఏఎల్కే అనేది ప్రిఫిక్స్, వైఎల్ అనేదేమో సఫిక్స్. ఎక్కడైనా సరే ఏఎల్కే వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ బట్టి దీని పేరు మారుతుంది అని అర్థం. వైఎల్ మారదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 వచ్చింది అనుకోండి, మీత్ ఉంటుంది. 2 వచ్చింది అనుకోండి, ఈత్ ఉంటుంది. 3 వచ్చింది అనుకోండి, ప్రూఫ్ ఉంటుంది. ఎలాగని చూద్దాం. సపోజ్ n = 1. అప్ ద ఫార్ములా ప్రకారం ఎంత అవుతుంది? C1 1 ఎక్కలేదు, CH3 నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 కాబట్టి మీత్. CH3 జస్ట్ లైక్ దట్ CnH2n+1 ఫార్ములాలో ఉంది కాబట్టి ఇది ఒక ఆల్కైల్ గ్రూప్ కాబట్టి దీని యొక్క సఫిక్స్ నేమ్ YR. అంటే ఏమవుతుంది? మిథైల్. అంటే ఫార్ములా బట్టి అది ఆల్కైల్ గ్రూపా, ఆల్కేనా, ఆల్కీనా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎలా బాండ్ ఉంచేటంటే ఖచ్చితంగా అది ఆల్కైల్ గ్రూప్. సో CH3 అనేది ఏంటంటే మిథైల్ గ్రూప్ కింద వస్తుంది. ఏమొస్తుంది? మిథైల్ గ్రూప్. 2 అవుతే C2H5 దీన్ని ఎలా కూడా రాస్తాం. ఎలాగా? CH3 CH2 బాండ్. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఎథైల్ అవుతుంది. ఎథైల్ గ్రూప్ అంటారు. n = 3 అవుతే C3H7 ఆర్ దీన్ని చూడండి, CH3 CH2 మరొక CH2 యాడ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి హోమోలాగస్ సిరీస్. CH2 అలా యాడ్ అవుతూనే ఉంటాయి. 3 కార్బన్ ఉన్నాయి కాబట్టి దీని పేరు ఏంటంటే ప్రొపైల్. నెక్స్ట్ వస్తుంది బ్యూటైల్ వస్తుంది, తర్వాత పెంటైల్ వస్తుంది, హెక్సైడ్. ఈ విధంగా మారుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఆల్కైల్ గ్రూప్స్. అలాగే ఈ ఆల్కైల్ గ్రూప్స్ తర్వాత మనం హైడ్రోకార్బన్స్ లో చెప్పుకోవాలి. హైడ్రోకార్బన్ లో ఏం చెప్పుకుంటామంటే ఆల్కేన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే అలిఫాటిక్ సాచురేటెడ్ hydrocarbons. Aliphatic saturated hydrocarbons are called alkanes. Aliphatic అంటే అర్థం ఏంటంటే ఓపెన్ చైన్, అంటే రింగ్స్ గానీ అలాంటివి ఏముండవు, సైకిల్ గా ఉంటుంది. సాచురేటెడ్ అంటే అర్థం ఏంటంటే ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ ఉంటే దాన్ని సాచురేటెడ్ అంటారు. సాచురేషన్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. హైడ్రోకార్బన్స్ అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాం, హైడ్రోజన్ ప్లస్ కార్బన్. సో ఆల్కేన్స్ ని జనరల్ గా RH అంటారు లేదా RR అంటారు. RH RR ద్వారా ఇండికేట్ చేస్తారు. దీని యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n+2. ఇక్కడ n starts from 1 2 up to so
on. n equal to 1 అయింది అనుకోండి, ఫార్ములా వచ్చి CH4. n equal to 1 అవుతే ఫార్ములా వచ్చి CH4. ఒక కార్బన్ ఉంది, ALK ప్లేస్ లో ఏమొచ్చుతాం అంటే నీత్ ఉంచుతాం. సో దీని పేరు ఏమవుతుందంటే మీథేన్. చివరి 3 అక్షరాలు ALK ప్లేస్ లో ఉంచితే సరిపోతుంది, ప్రిఫిక్స్ నేమ్ మారుతుంది అంతే. మీథేన్. ఈ మీథేన్ నే మార్ష్ గ్యాస్ అని కూడా అంటారు. మార్ష్ గ్యాస్ ని తెలుగులో బురద వాయువు అని అంటారు. అంటే మనకి బురదలోని వాటిలోని ఎక్కువగా మార్ష్ గ్యాస్ వస్తుందన్నమాట. మార్షీ వాయువు అని అంటారు అన్నమాట. సో మీథేన్. n ఈక్వల్ టు 2 అవుతే C2H6. దీన్ని ఎలా రాస్తాం కూడా, CH3 బాండ్ CH3 అని. దీని పేరు ఈథేన్. సో మీథేన్, ఈథేన్. నెక్స్ట్ ఏం వస్తుంది? ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్ అని వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రిఫిక్స్ నేమ్, సఫిక్స్ నేమ్స్ కొంచెం ఐడియా వస్తే ఈజీగా రాసచ్చు. ఈ వేల క్లాసులో మనం ఆల్కైల్ గ్రూప్స్ గురించి చూసాం, ఆల్కైల్ గ్రూప్ గురించి కూడా చూసాం, ఆల్కైల్ ఫ్యామిలీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.